హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి తీవ్రతరమవుతోంది. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా వాహనాల వినియోగం కూడా పెరగడంతో మహానగరంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. అత్యవసరమని కారు లేదా బైక్ తో రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్. అందులో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవించాల్సిందే. దీనికి పగలు రాత్రి అనే తేడానే లేదు. ఇలా ట్రాఫిక్ ఉన్నప్పుడు అక్కడ పోలీస్ కనిపించడు. ఈ రద్దీని పర్యవేక్షించాల్సిన అధికారులే అటువైపు కన్నెత్తి చూడటం లేదు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అతిపెద్ద సమస్యగా మారింది. ఆఫీసుకి వెళ్లాలన్నా, అత్యవసర పనికి, విద్యార్థులు స్కూళ్లు కళాశాలలకు వెళ్లాలన్నా ట్రాఫిక్ ఇబ్బందుల్ని చవిచూస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది. గతంలో గ్రేటర్ పరిధిలో నిత్యం 25 లక్షల వాహనాలు రోడ్లపైకి వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 20% పెరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. దీంతో వాహనాల సంఖ్య రెట్టింపైంది. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్స్, కాలేజీల బస్సులు రోడ్లపైకి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇంకా వాహన రద్దీ పెరిగింది. మరోవైపు ప్రముఖుల వాహనాలు ప్రోటోకాల్ అని చెప్పి తరచూ ట్రాఫిక్ ని నిలిపివేస్తున్నాయి. ప్రైవేటు బస్సులు, లారీలు, భారీ వాహనాలు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నాయి. ఇలా గతంలో నిబంధనలు పాటించని వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకునేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటు వాహనదారులు చలాన్లు వేయడం వల్ల పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది 5 నెలల వ్యవధిలోనే 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 40 లక్షల ఘటనల్లో వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు గుర్తించారు. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రోడ్లపై ఇరువైపులా వాహనాలు నిలపడమే ట్రాఫిక్ కి సమస్యకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, నగరంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కీలకమైన ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, తార్నాక, నారాయణగూడ, బంజారాహిల్స్, చాతర్ఘాట్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కుకట్పల్లి మార్గాల్లో వేలాది వాహనాలు రోడ్లకి ఇరువైపులా నిలిపి ఉంచుతున్నారు. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో రోజు సగటున 20 వాహనాలు ఇంధనం లేక మరమ్మతులకు గురై మొరాయింపునకు గురవుతున్నాయి. ఒకవేళ రద్దీ ప్రాంతాలు, పై వంతెనలపై వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్ సిబ్బందికి సుమారు 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతోంది వాటిని తొలగించడానికి. ఈ సమస్యలతో పాటు చీకటి పడితే చాలు ప్రైవేటు బస్సుల హడావిడి మొదలవుతోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకి ప్రయాణికుల్ని తీసుకువెళ్లే ఈ బస్సులు మియాపూర్, కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, లక్డీకపూల్, అబిడ్స్, కాచిగూడ, అత్తాపూర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మెహదీపట్నం, వనస్థలిపురం ప్రాంతాల్లో గంటల తరబడి నిలబడడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరమవుతున్నాయి. హైదరాబాద్ లోని ట్రాఫిక్ గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్,
థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్ మహానగరంలోని రోజు రోజుకి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ జంట నగరాల్లోని విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంలోని జనాలు కూడా ఎంతో ఇబ్బంది అయితే పడుతున్నారు. ఉదయం పూట్ల సాయంత్రం పూట్ల ఏదైతే ఆఫీస్కి వెళ్ళడానికి ఏదైతే ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా మారుతుందని ఉద్యోగస్తులు అయితే వాపోతున్నారు. అలాగే మరొక పక్క గతంలో కన్నా ఈసారి ఏదైతే ట్రాఫిక్ మరీ విపరీతంగా పెరిగింది, గతంలో పోల్చుకున్నట్టయితే వాహనాలు ముఖ్యంగా 20 రెట్లు ఎక్కువగా పెరిగింది. అలాగే మరొక పక్క బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు కూడా ఇదే తరహాలోని సిటీలోకి రావడంతో విపరీతంగా పెరుగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న జనాభాకు అలాగే అనుగుణంగా వాహనాల వినియోగం కూడా పెరగడంతో నగరంలో ట్రాఫిక్ అతిపెద్ద సమస్యగా అయితే మారింది. ముఖ్యంగా ఈ రద్దీ నివారణకు మార్గాలకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అన్వేషిస్తున్నారా లేదా అనే భావనలో అయితే ప్రస్తుతం ఏదైతే నగరవాసి నలిగిపోతున్నాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యవసరమని కారు లేదా బైక్తో రోడ్డుకి ఎక్కితే చాలు పూర్తి ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోతున్నారు. అందులో ఇరుక్కున్నామంటే గంటలో తరబడి నరకయాతను అనుభవించాల్సిందనే ప్రజలు కూడా వాపోతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి పగలు రాత్రి అనే తేడా లేకుండా పూర్తిగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఈ రద్దీని పర్యవేక్షించాల్సిన అధికారులే అటువైపు కన్నెత్తి చూడడం లేదనేది ఒక భావన అయితే ముందుగా బయటకైతే వస్తుంది. ఇప్పుడు ఈ సమస్యపై హైదరాబాద్ మహారంగంలో అతిపెద్ద సమస్యగా అయితే ఈ ట్రాఫిక్ మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈ జూన్ నెలలోనే స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ కావడంతో ముఖ్యంగా ఏదైతే బస్సులు కావచ్చు, అలాగే మరొక పక్క హైదరాబాద్ సిటీలోని ముఖ్యంగా ప్రజా నాయకులు, రాజకీయ నాయకులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ ప్రోటోకాల్ కూడా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఎక్కువ సమస్య అవుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఉన్న ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రభాత్ ఎన్నికల కోడ్ సమయంలో కూడా బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఏంటంటే ఇన్ఛార్జిపై వచ్చిన ట్రాఫిక్ కమిషనర్స్ కావచ్చు, డీసీపీ కావచ్చు, ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్యలపై పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి వాకప్ అయితే చేస్తున్నారు. కానీ ఎటు చూసినా సరే ఏదైతే ఈ ట్రాఫిక్ సమస్య మాత్రం ఎటు పోనీనట్టే తెలుస్తుంది. గతంలో గ్రేటర్ పరిధిలోని నిత్యం 25 లక్షల వాహనాలు రోడ్లపైకి అయితే వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 20% పెరిగినట్లయితే ట్రాఫిక్ పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, అలాగే ఇతర రాష్ట్రాల ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. దీంతో వాహనాల సంఖ్య రెట్టింపైంది. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూలు, కాలేజీ బస్సులు కూడా రోడ్డుపైకి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇంకా వాహన రద్దీ పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అలాగే మరోవైపు ప్రముఖుల వాహనాలు ప్రోటోకాల్ అని చెప్పి కూడా తరచూ ట్రాఫిక్ని అయితే నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఆఫీసులకు వెళ్ళే సమయంలోనే ఏదైతే ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే అత్యవసర సర్వీసులు అంబులెన్స్లతో సహా వాహన ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్న సమయాలు కూడా మనం చాలా చూసినాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్కి ప్రధాన సమస్యగా ఆ రోడ్లపై ఇరువైపుల వాహనాలు నిలిపేయడమే ముఖ్య కారణం అని తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా నగర శివారు ప్రాంతంలోని నగరంలోని ఈ సమస్య ఎక్కువ ఉందని కూడా తెలుస్తుంది. కీలకమైన నగర ఏదైతే ప్లేసెస్ వచ్చి ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, తార్నాక, నారాయణగూడ, బంజారాహిల్స్, చాదర్ఘాట్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి మార్గాల్లో వేలాదిగా అయితే ప్రస్తుతం ఏదైతే వాహనాలు అటు ఇటుగా అయితే పార్క్ చేయడం వల్ల ప్రస్తుతం ఏదైతే ఈ సమస్య మరీ ఎక్కువగా మారింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ సమస్యలకు నివారణకు జిహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. వచ్చే 10 ఏళ్లలో ట్రాఫిక్ రద్దీ 2.5 రెట్లు పెరగవచ్చని ఒక అంచనా అయితే వేసింది. ఈ నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా చర్యలు అయితే ప్రస్తుతం ప్రారంభించిందని కూడా తెలుసు. ఇందులో భాగంగా సిటీలో ప్రస్తుతం ఉన్న వాహనాలు వివరాలు, అలాగే రానున్న 10 ఏళ్లలో ఎన్ని వెహికల్స్ పెరుగుతాయన్న అంచనాలను కూడా ఆర్డీఏ అధికారుల నుంచి జిహెచ్ఎంసీ సేకరించింది. ప్రస్తుతం హైదరాబాద్లోని 68,05,432 వాహనాలు ఉండగా ముఖ్యంగా 2034 నాటికి ఈ సంఖ్య 1,60,46,000కు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేశారు. ఈ రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ పెరిగే ప్రాంతాలపై జిహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి అయితే పెట్టింది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య అధిగమించడంపై ట్రాఫిక్ పోలీసులు నిపుణుల నుంచి సూచనల మేరకు ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్ ఏదైతే నిర్మించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే ఎస్ఆర్డీఏపీ ఫస్ట్ ఫేజ్లో భాగంగా 5,937 కోట్లతో 42 పనులు చేపట్టగా 7 పనులు అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ట్రాఫిక్ సమస్యపై నగరంలోని ముఖ్యంగా చెక్ పెట్టేందుకు కూడా అవసరమైన టన్నెళ్ళు కూడా ముఖ్యంగా ఏదైతే ఈ సమస్యని ఇక్కడి నుంచి ఈ ట్రాఫిక్ సమస్యను పూర్తిగా అధిగమించేందుకు కూడా పక్కా ప్లాన్తో అయితే ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అందులో ఐటీసీ కోహ్నూర్ నుంచి విప్రో సర్కిల్ వయా కాజాగూడ, నానక్రమ్ వరకు కూడా 9 కిలోమీటర్ల ఐటీసీ కోహ్నూర్ నుంచి జైన్2, అలాగే వయా మైండ్ స్పేస్ జంక్షన్ 8 కిలోమీటర్లు, అలాగే ఐటీసీ కోహ్నూర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10
వయా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వరకు కూడా 7 కిలోమీటర్ల మీద ఏదైతే ఈ పనులు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఫ్లైఓవర్లు కావచ్చు, లేదంటే టన్నెల్స్ కావచ్చు. ముఖ్యంగా టన్నెల్స్ ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని కొన్ని టన్నెల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టన్నెల్స్ ఏదైతే ఇప్పుడు గత బీఆర్ఎస్ హయాంలోనైతే ఈ టన్నెల్స్ ప్రారంభించారు. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ నియంత్రణకైతే గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఫ్లైఓవర్లు కూడా భారీగానే నిర్మించారు. కానీ ఎటు చూసినా సరే ఈ ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ అధికారులు కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే బడా రాజకీయవేత్తలు, అలాగే ప్రముఖ వ్యాపారవేత్తలు, అలాగే కాలేజెస్ లేదంటే స్కూల్స్ కూడా మరీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాటి బస్సులు లేదంటే రాజకీయ నాయకులు ప్రోటోకాల్కి సంబంధించి ట్రాఫిక్ ఆఫ్ చేయడం వల్ల కూడా భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఏర్పడిన తర్వాత సుమారు 15 నుంచి 30 నిమిషాల వరకు కూడా ఇదే ట్రాఫిక్లో ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్లోని కొన్ని అంబులెన్సులు కూడా ఇరుక్కుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ట్రాఫిక్ని సరిచేసేందుకు కూడా పూర్తిగా పక్కా ప్లాన్తో అయితే ముందుకు సాగే అవకాశం అయితే ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి తీవ్రతరం అవుతోంది. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా వాహనాల వినియోగం కూడా పెరగడంతో మహానగరంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. అత్యవసరమని కారు లేదా బైక్తో రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్. అందులో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవించాల్సిందే. దీనికి పగలు రాత్రి అనే తేడానే లేదు. ఇలా ట్రాఫిక్ ఉన్నప్పుడు అక్కడ పోలీసు కనిపించరు. ఈ రద్దీని పర్యవేక్షించాల్సిన అధికారులే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అతిపెద్ద సమస్యగా మారింది. ఆఫీసుకు వెళ్లాలన్నా, అత్యవసర పనికి, విద్యార్థులు స్కూలు కళాశాలలకు వెళ్లాలన్నా ట్రాఫిక్ నిబంధనలు చవిచూస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది. గతంలో గ్రేటర్ పరిధిలో నిత్యం 25 లక్షల వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య 20% పెరిగింది. ట్రాఫిక్ పోలీసుల అంచనా వేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. దీంతో వాహనాల సంఖ్య రెట్టింపైంది. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్స్, కాలేజీల బస్సులు రోడ్లపైకి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇంకా వాహన రద్దీ పెరిగింది. మరోవైపు ప్రముఖుల వాహనాలు ప్రోటోకాల్ అని చెప్పి తరచూ ట్రాఫిక్ ని నిలిపివేస్తున్నారు. ప్రైవేటు బస్సులు, లారీలు, భారీ వాహనాలు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నాయి. ఇలా గతంలో నిబంధనలు పాటించని వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకునేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటు వాహనదారులు చలాన్లు వేయడం వల్ల పట్టించుకోవడం లేదు. ఏడాది 5 నెలల వ్యవధిలోనే 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 40 లక్షల ఘటనల్లో వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు గుర్తించారు. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రోడ్లపై ఇరువైపులా వాహనాలు నిలపడమే ట్రాఫిక్ కి సమస్యకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, నగరంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కీలకమైన ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, తార్నాక, నారాయణగూడ, బంజారా హిల్స్, చాదర్ఘాట్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, మాధాపూర్, మియాపూర్, కుకట్పల్లి మార్గాల్లో వేలాది వాహనాలు రోడ్లకి ఇరువైపులా నిలిపి ఉంచుతున్నారు.
నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో రోజు సగటున 20 వాహనాలు ఇంధనం లేక మరమ్మతులకు గురై మొరాయింపునకు గురవుతున్నాయి. ఒకవేళ రద్దీ ప్రాంతాలు పై వంతెనలపై వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్ సిబ్బందికి సుమారు 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతోంది వాటిని తొలగించడానికి. ఈ సమస్యలతో పాటు చీకటి పడితే చాలు ప్రైవేటు బస్సుల హడావిడి మొదలవుతోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకి ప్రయాణికులను తీసుకువెళ్లే ఈ బస్సులు మియాపూర్, కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, లగ్డీ కాపుల్, అబిడ్స్, కాచిగూడ, అత్తాపూర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మెహదీపట్నం, వనస్థలిపురం ప్రాంతాల్లో గంటల తరబడి నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులపై రాచకొండ ట్రాఫిక్ డీసీపీ మనోహర్ ఏమన్నారో చూద్దాం. హైదరాబాద్ మరియు సైబరాబాద్ కమిషనరేట్తో పోలిస్తే ట్రాఫిక్ కంజెషన్ తక్కువ ఉంది. మా ట్రాఫిక్ సిబ్బంది ఈ పీక్ టైంలలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్ రోడ్ల మీద ఉండి ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్నారు. మనకు ముఖ్యంగా ఈ ఘట్కేసర్ రూటు వీళ్ళు ఎలివేటెడ్ రోడ్ వేయడం వల్ల దాన్ని సరిగా పనులు జరగకుండా ఉండడం వల్ల గుంతలు పడి ఎక్కువ ఇబ్బంది జరుగుతున్నాయి. అవి మా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్షం పడితే దానివల్ల ట్రాఫిక్ ఎఫెక్ట్ ఉప్పల్ ఎక్స్ రోడ్ మీద పడుతుంది. కాబట్టి దీనికి తొందరగా ప్రతిపాదనలు జరిగినాయి. తొందరగా రోడ్డు మంచిగా అయిపోతుంది. మెయిన్ ఎక్కడెక్కడ గుర్తించారు సార్ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశం? ఎక్కువ ఈ ఘట్కేసర్ రోడ్ చాలా ప్రాబ్లం ఉంది. ఉప్పల్ ఎక్స్ రోడ్డు, తర్వాత నాచారం ఎక్స్ రోడ్, అది సిటీ పరిధిలో వస్తుంది కానీ ప్రభావం మా నాచారం నుంచి వచ్చే వెహికల్స్ మీద అదొకటి జామ్ అవుతుంది. తర్వాత కొన్ని కుషాయగూడ ఏరియా, రాధికా జంక్షన్ ఆ ఏరియాలో కూడా కొన్ని ఈసీఎల్ ఎక్స్ రోడ్ ఇవన్నీ కూడా కొన్ని ఎక్కువ ఉన్నాయి. దాని మీద మా మొబైల్ టీమ్స్ తిరుగుతున్నాయి. అట్లా ఎవరైనా వెహికల్స్ ఉంటే క్రెయిన్తో తీసుకొచ్చి మేము సీజ్ చేస్తున్నాము. కేసులు కూడా ఎక్కువ పెడుతున్నాము. ప్రజలకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరు కూడా రాంగ్ పార్కింగ్ పెట్టకూడదు. రాంగ్ సైడ్ కొన్ని ఏరియాల్లో రాంగ్ సైడ్ కూడా డ్రైవింగ్ చేస్తున్నారు, యూటర్న్ల దగ్గర ఎట్లా, అవి కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. రాచకొండ పరిధిలో మొత్తం 60 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. మా ట్రాఫిక్ వన్ పరిధిలో 20 కిలోమీటర్స్ ఉంది. ఓఆర్ఆర్ మీద కూడా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ఫోకస్ చేస్తున్నాము. పెట్రోలింగ్ పార్టీస్ తిరుగుతున్నాయి.